this article came on 11th November. Prediction బాగుందా? ఇలాంటి చాలా ఉన్నాయిలే, దాచలేదు, ఓపెన్ చేస్తున్నాను మీకే. ఫైన్. బట్ రిమెంబర్, Indian Constitution has 2 articles. Very very important. Year chances are heavy ఈ ఆర్టికల్స్ బేస్ చేసుకొని, ఎందుకంటే there is a huge uproar regarding these things. Article 292, Article 293. These are the borrowing powers of the government, right? 292 is based on the central government. If central government needs to borrow money to finance its deficit, what? It need to borrow money from market or some organization, whatever it may be. So దానికి ఒక తాకట్టు పెట్టాలి. Based on what? Security of what? Consolidated Fund of India. Article 292 specifically for what? Central government to borrow money by security of what? Consolidated Fund of India. Next comes to what? Article 293 outlines the condition which primarily states can borrow, allowing states to borrow within India. The word is what? Within India upon the security of their own consolidated fund. Means consolidated fund of state. Consolidated fund of state. వాళ్ళ స్టేట్ యొక్క దాన్ని సెక్యూరిటీగా పెట్టుకొని ఓన్లీ యూ కెన్ within the India you can raise your resources, right? However, states that are indebted to the center must seek consent from the central government before raising further loans. అంటే దీనికి తాకట్టు ముందు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు రైజ్ లోన్స్ విత్ ఇన్ ఇండియా ఆల్సో ఏం చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. కొత్త లోన్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ న్యూ లోన్ అగైన్ యూ టు టేక్ వాట్? సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ముందు లోన్ కట్టు ఫస్ట్. ఇవన్నీ కొన్ని కోట్లలో ఉంటాయి కదా, అప్పుడే మీకు ఈ లిమిట్ ఇస్తానని చెప్తుంది. సో దెర్ ఈస్ అన్ ఇష్యూ విత్ దిస్ 293 ఆర్టికల్. బికాస్ ఇది ఎప్పుడు 293 ఆర్టికల్ ఎప్పుడు ఫ్రేమ్ చేశారు? ఇది జనరల్లీ when the constitution came into the being 1950, right? But now the dynamics has purely changed, right? But this article is not get amended due to this reason. ఆ టైంలో ఏంటి అంటే the reason ఏంటి అంటే it is only one government, that is called Congress government. They didn't expect that ఇన్ని పార్టీస్ వస్తాయి, ఇంత జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, రైట్? సో నౌ దెర్ ఇస్ అన్ ఇష్యూ, రైట్? ఇట్ నీడ్స్ టు బి అమెండెడ్ అకార్డింగ్ టు ద స్టేట్ నీడ్స్. సెంటర్ వచ్చేసరికి స్టేట్ బారోయింగ్స్ లిమిట్ చేసింది ఎంత పర్సెంట్? 3% ఆఫ్ దేర్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ప్రతి స్టేట్ కి కొంత లిమిట్ ఉంటుందా? దానిలో ఎంతవరకు లిమిట్ చేసింది? 3%. 3% కంటే ఎక్కువ తీసుకోవడానికి లేదు అని చెప్పింది. బట్ ఇట్ ఈస్ ఇంకా చాలా స్టేట్స్ నీడ్ సమ్ మోర్ మనీ, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇష్యూ ఈస్ మోస్ట్లీ విత్ ద కేరళ. దే ఆర్ కన్సిడర్డ్ as one of the developed state India. To retain the developed state, it needs more investment, right? There is a huge issue with the Kerala, but remember this point. This is the targeted limit cap now. Remember, cap now covers, cap ante idi, ee limit covers all forms of state borrowings including loans from the market, financial institutions and liabilities of the public sector. The NBC also includes borrowings from the state owned enterprises. General ga em chestunnarante ee state owned enterprises unnaya అంటే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఆర్ పిఎస్యూస్ అంటాం కదా, ప్రతి స్టేట్ కి ఉంటాయి. వాట్ దే విల్ డూ ఇస్ దే రైజింగ్ లోన్స్. గవర్నమెంట్ చేయట్లేదు, ఒక కంపెనీ తీసుకుంటుంది లోన్స్. ఇప్పుడు ఏంటి, ఇది కూడా రిస్ట్రిక్ట్ చేశాడు. సో వేర్ దే కెన్ రైజ్ లోన్స్ దెన్? సెంటర్ నుంచి రైజ్ చేయలేకపోతున్నారు స్టేట్స్. ఫారెన్ అసలు లేదు, ఛాన్స్ లేదు. ఇండియాలో స్టేట్స్ కెనాట్ టేక్ లోన్స్ ఫ్రమ్ ద ఫారెన్ కంట్రీస్. State center has that power, state doesn't have. Then where they will source the money then? అది రావాలంటే ఫస్ట్ నువ్వు బూస్ట్ చేయాలి కదా, ఎకానమీలో డబ్బులు పంపించాలి కదా, లిమిట్ పెంచాలి, ఆ రోజు దీన్ని అమెండ్మెంట్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి కదా. ఇలా ఉంటే స్టేట్స్ పరిస్థితి. సో ఇది ఏంటి అంటే ఇట్ ఈస్ కాల్డ్, బట్ విల్ టాక్ ఆఫ్ ద రికార్డ్, ఏంటంటే పొలిటికల్ మ్యానిపులేషన్ అనమాట. ఇఫ్ అదే స్టేట్ లో ఇప్పుడు ఇట్ ఈస్ అగెనెస్ట్ ద బీజేపీ, రైట్? జనరల్ రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో ఆ స్టేట్ కి అగెనెస్ట్ ఉంది కదా. సో అలాంటి స్టేట్స్ తోనే దేర్ ఈస్ అన్ ఇష్యూస్ విత్ ద ఫిజికల్ ఫెడరలిజం తో ఇష్యూస్ ఉన్నాయి కదా. ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఆర్ కేరళ ఏ స్టేట్స్ అయితే ఉన్నాయో వాళ్ళతో ఇష్యూస్ ఉన్నాయి కదా.
సో దట్ ఈస్ ద రీజన్. అంటే వాళ్ళు చేయలేకపోతే ఎకానమీ ఫాలో అవుతుంది, ఎకానమీ ఫాలో అయితే గవర్నమెంట్ ఫాలో అవుతుంది, గవర్నమెంట్ ఫాలో అయితే వాళ్ళకి రిలేటెడ్ గవర్నమెంట్ వస్తుంది, అంతే కదా. మనకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్, బట్ వాడు ఏ కాంటెక్స్ట్ లో రాసాడో మనకు తెలియదు. బట్ ఆ ఒరిజినల్ కాంటెక్స్ట్ లో రాసి ఉంటే వీ కెన్ ఎస్టిమేట్ ఇట్. బట్ జనరల్లీ దిస్ ఇస్ ద ప్రెసెంట్ సిచ్యువేషన్. In India, apart from 2 to 3, 4 states, all states are in deficit budget. All states. Even if you see the Andhra Pradesh picture, it is very grim than Kerala. Not compared with the Telangana is somehow fine, but Andhra Pradesh is very grim in situation. But remember this point, impacts same thing. Case study regarding the Kerala, restrictions ability to finance development and welfare projects. Kerala has approached the Supreme Court arguing that the NBC infringes on their constitutional right, particularly the power to borrow against the security of the state's consolidated fund as per the article 293. So ఈ article 293 గురించి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో there was a discussion whether it needs some any institution. For example, finance commission అంటే ఒక ఇన్స్టిట్యూషన్ ఉందా, అది ట్యాక్స్ షేర్ చేస్తుంది. అలాంటి ఇదేం చెప్పింది ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ, దే హ్యావ్ డిస్కస్డ్ దట్. అండ్ ద టైమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 యాక్ట్ ఆల్సో దర్ ఇస్ అ సఫిషియంట్ రీజన్ ఉంటే ఒకవేళ స్టేట్ షుడ్ నాట్ డిలే, వాళ్ళకి ఫండ్ ఇచ్చేది డిలే చేయకూడదు. ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిస్కషన్ ఏం చేశారంటే, ఫినాన్స్ కమిషన్ లాంటి ఒక బాడీ ఉందా టు షేర్ ద ట్యాక్సెస్, ఇలానే బారోయింగ్ చేయడానికి ఒక బాడీ ఉంటే బెటర్ కదా అని ఒక డిస్కషన్స్ లో ఉంది. బట్ ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవరే కదా అది మనం వే ఫార్వర్డ్ లోకి రాయాలి if you want to write this mains answer. So next, this is the one act which restricting the powers. For example, take FRBM Act, Fiscal Responsibility and Budget Management Act. ఈ యాక్ట్ ఏంటంటే 3% ఫిజికల్ డెఫిసిట్ ని మెయింటైన్ చేయాలి, బట్ 2025-26 కి ఎంత చేయాలి, 4.5%. At present we are at 5.9% of GDP. బట్ సెంటర్ ఎంతైనా వెళ్తుంది, బట్ స్టేట్స్ దీన్ని క్రాస్ చేస్తున్నప్పుడు నౌ దెర్ ఇస్ అన్ ఇష్యూ. స్టేట్స్ దీన్ని క్రాస్ చేస్తుంటే ఎలా క్రాస్ చేస్తామని క్వశ్చన్ చేస్తుంది, రైట్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ రిగార్డింగ్ దిస్ FRBM యాక్ట్ ఇస్ డెట్ టు జీడిపి రేషియో. డూ యు నో డెట్ టు జీడిపి రేషియో? డెట్ అంటే అప్పు, జీడిపి అంటే నీకు ఎంత వస్తుంది, నువ్వు ఎంత అప్పు కడుతున్నావు. ఈ FRBM యాక్ట్ ప్రకారం 60% ఉండాలి, బోత్ సెంటర్ అండ్ స్టేట్. స్టేట్కి వచ్చేసరికి 20% మెయింటైన్ చేయాలి నీ అప్పు, జీడిపి వచ్చేదాన్ని బట్టి అప్పు ఎంత ఉండాలి, 20% ఉండాలి. అండ్ నెక్స్ట్ 40% సెంటర్ అనమాట ఇది. సో ఇఫ్ యూ కమ్ టు ద స్టేట్స్, ఇట్ ఈస్ సంథింగ్ అరౌండ్ 26-27 లో ఉంది, రైట్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆగండి. ఫర్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ఎర్లియర్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, తెలుసా. ఏదైనా ఒక సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ చేసినప్పుడు 60-40 రేషియోలో ఉంటుంది అనుకో. 40 రేషియో ఎవరు పెట్టాలి, స్టేట్ పెట్టాలి. ఆ సెంటర్ చెప్పింది కదా స్కీమ్ పెట్టమని చెప్పింది కదా, అంటే సెంటర్ ఈజ్ అగైన్ కంట్రోలింగ్ ద స్టేట్, రైట్. ఈ స్కీమ్ చెయ్యాలని చెప్పింది. దానికి అట్లీస్ట్ కొన్ని ఒక 10-15 స్కీమ్స్ ఇఫ్ యూ పిక్, అట్లీస్ట్ ఒక 1%-2% ఆఫ్ బడ్జెట్ దాని మీద కేటగిరీ అవుతుందా. ఇప్పుడు సెంటర్ వేసిన స్కీమ్ ని నువ్వు ఇంప్లిమెంట్ చెయ్యాలి, దానివల్ల నీ ఫిజికల్ డెఫిసిట్ అనేది పెరుగుతుంది, కానీ నువ్వు బారోయింగ్ చేసుకోవడానికి లేదు అంటుంది. ఈజ్ ఇట్ ఎ వయబిలిటీ దెన్? కరెక్టా అది అంటున్నా, కాదు కదా. దీస్ ఆర్ ద ఇష్యూస్, అర్థమైందా. సో ఏం లేదు చెప్తాను. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనేది ఒకటి ఉందా లేదా? ఒక 10 స్కీమ్స్ ఉన్నాయి, అది ఎవరు లాంచ్ చేస్తారు, సెంటర్ లాంచ్ చేస్తుంది. 60-40 రేషియో, సెంటర్ 60% ఇన్వెస్ట్మెంట్ ఫండింగ్ చేస్తుంది, 40% స్టేట్ చేయాలన్నమాట. సో 40% స్టేట్ చేసినప్పుడు అలా ఒక 15 స్కీమ్స్ వచ్చాయి. 15 స్కీమ్స్ వచ్చినప్పుడు ఒక 40% అనేది అది 15 స్కీమ్స్ కి బడ్జెట్ నువ్వు తీయాలి పక్కకి. ఎంత అవుతుంది అది? అదొక 1% ఆఫ్ యువర్ బడ్జెట్ అనుకో దాని అమౌంట్ అనేది. అంటే ఒక 1% ఎక్స్ట్రా చేస్తున్నట్టేగా నువ్వు. ఆ 1% నువ్వు ఎక్కడి నుంచి ఫండ్ చేసుకుంటావు, మరి డబ్బులు నీకు ఎక్కడి నుంచి వస్తాయి? స్టేట్కి ఎక్కడి నుంచో రావాలి కదా, ఎక్కడి నుంచి వస్తే కానీ నువ్వు దానికి ఫండ్ చేయలేవు, అంతేనా. అక్కడ రావడానికి నేను లోన్ తీసుకుంటా అంటుంది, కానీ లోన్ తీసుకోవడానికి నీకు ఆస్కారం లేదు 293 ప్రకారం అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. అంటే యు ఆర్ రిస్ట్రిక్టింగ్ ద స్టేట్స్ పవర్స్ కదా, యు ఆర్ డ్యామేజింగ్ ద ఫిజికల్ ఫెడరలిజం ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్, రైట్. యు ఆర్ డ్యామేజింగ్ ద అసిమెట్రిక్ ఫెడరలిజం ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్, రైట్. సో దీస్ ఆర్ ద పాయింట్స్. అర్థమైంది? మళ్ళీ చెప్పిన. సో అల్టిమేట్ గా వాట్స్ ద నీడ్ ఆఫ్ ద అవర్? ఒక బాడీ కావాలి, జ్యుడిషియరీ స్టెప్ తీసుకొని దానికి సంబంధించింది ఏదో ఒక చేయాలి, స్టేట్ కి ఫైనాన్షియల్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి.
consider the following statements regarding the borrowing powers under the Indian Constitution. Article 292 grants the central government the authority to borrow upon the security of the Consolidated Fund of India. So Article 292, it is central government Consolidated Fund of India. So it is right. Coming to the Article 293, allows states to borrow from the foreign entities with the consent of the central government. So within India only it need to be borrow. So it is not with the foreign entities. States indebted to the central government must obtain its consent from raising the additional loans. Is it correct? That is the last main issue, right? So it is right. So states need what? Must obtain consent from the additional loan kavalante, it needs to be done. So based on this, second is an wrong one. So what is the answer then? 1 and 3.